రాజ్యసభ భారతదేశంలో శాసన నిర్మాణ వ్యవస్థలో రెండుంటాయి శాసనాలు చేయటానికి సభలు. ఒక సభని రాజ్యసభ అని, రెండవ సభ లోక్సభ అని పిలుస్తారు. రాజ్యసభకి పురాతన నామం ఉంది, మరొక పేరుంది, దాని గురించి తెలిపే ఆర్టికల్ ఉంది. దానితో ఆర్టికల్తో పాటుగా దాన్ని వివిధ పేర్లతో పిలుస్తారు. వివిధ పేర్లు వేరు, ప్రస్తుతం వాడుకలో ఉన్న పేరు వేరు, పురాతన పేరు వేరు. రాజ్యసభకి పురాతన నామం. రాజ్యసభని ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారు? రాజ్యసభకి మారు పేర్లు ఏమిటి? రాజ్యసభ నిర్మాణం గురించి తెలిపే ఆర్టికల్ ఏమిటి? ఇవన్నీ వస్తుంటాయి. మనకి టాపిక్ రాజ్యసభ. రాజ్యసభ భారతదేశంలో కేంద్ర శాసన నిర్మాణాలు చేయడానికి ఉండే సభలు రెండు ఉంటాయి. ఒకటి రాజ్యసభ, రెండవ సభ దాన్ని లోక్సభ అంటారు. రెండు సభలు ఉంటాయి. రాష్ట్రంలో వేరు, చాలామంది క్లారిటీ ఉండదు. కేంద్రంలో ఇలా రాజ్యసభని గురించి తెలిపే భాగం ఉంటుంది. దానిని 5వ భాగం అంటారు. 5వ భాగం మీకు తెలియటానికి 5వ భాగం ఇలా రాశా, కానీ రాజ్యాంగంలో 5వ భాగం అనే దాన్ని ఈ విధంగా సూచించాలి. 5వ భాగం, దీన్ని ఫిఫ్త్ పార్ట్. మనకే దాదాపుగా ఫిఫ్త్ పార్ట్ దాదాపుగా భారతదేశ రాజ్యాంగంలో ఇలా పార్టులు అంటే భాగాలు, దీన్నే భాగము లేదా పార్ట్ అంటారు. ఇది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1 నుంచి 5 వరకు ఉన్న పార్టుల గురించి అడుగుతూ ఉంటాడు. ఆ పార్టుల గురించి అడిగే క్రమంలో మనకి దాని మీద పూర్తి అవగాహన ఉండాలి. 1వ భాగం, భారత రాజ్యాంగంలో 1వ భాగం 1 నుంచి 4వ ఆర్టికల్ వరకు చూపిస్తుంది. 1వ భాగంలో ఉండే ఆర్టికల్స్, వీటిని ఆర్టికల్స్ అంటారు. ఆర్టికల్స్ 1 నుంచి 4 వరకు ఆర్టికల్స్ ఉంటాయి. 1వ భాగం, ఇది రోమన్ అంకె చూపించాలి. ఇలా రోమన్ అంకె చూపించాలి. 1వ భాగం 1 నుంచి 4 వరకు ఆర్టికల్స్. ఈ 1వ భాగంలో చూపించే విషయాన్ని భూభాగ పరిధి అంటారు. దాన్ని భారతదేశ భూభాగ పరిధి ఎంతవరకు ఉంది, మన విస్తీర్ణం ఏంటి, మన రాష్ట్రాల స్ట్రక్చర్ ఏంటి, అవి మొత్తం ఉండేది 1వ భాగంలో 1 నుంచి 4 వరకు ఆర్టికల్స్లో భారత భూభాగ పరిధి ఉంటుంది. అంటే భారత భూభాగ పరిధి 1 నుంచి 4 వరకు ఆర్టికల్స్. కొత్త రాష్ట్రం ఎలా ఏర్పడాలి, ఏర్పడిన రాష్ట్రాలకి పరిమితులు ఎలా ఉండాలి, భౌగోళికంగా, రాజకీయంగా ఏ విధంగా, ఆర్థికంగా ఏ విధంగా వాళ్ళకి వనరులు సమకూర్చాలి అని చెప్పేది 1 నుంచి 4 వరకు ఆర్టికల్స్లో ఉంటుంది. నెక్స్ట్ రెండవ భాగం, ఇది భాగం, రెండవ భాగం. ఈ రెండవ భాగంలో 5 నుంచి 11 వరకు ఆర్టికల్స్ ఉంటాయి. 5 నుంచి 11 వరకు ఆర్టికల్స్ ఉంటాయి. రెండవ భాగం ఆర్టికల్స్ 5 నుంచి 11 వరకు. దీనిలో భారతదేశ పౌరసత్వం గురించి తెలిపింది. భారత పౌరసత్వాన్ని గురించి తెలిపే ఆర్టికల్స్ 5 నుంచి 11. భూభాగమేమో ఉండేది 1 నుంచి 4 వరకు ఆర్టికల్స్. భాగం అయితే 1వ భాగం, ఇది 2వ భాగం. నెక్స్ట్ 3వ భాగం ఉంటుంది. ఇది ఇంపార్టెంట్, ఇది చాలా ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు. ఈ 3వ భాగంలో ఇక ఈడ కంటిన్యూషన్ 1 నుంచి 4 వరకు అయిపోయింది. మళ్ళీ కంటిన్యూషన్ 5 నుంచి 11 వరకు. 11 తర్వాత ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఉన్న ఆర్టికల్స్ దీనిలో అంటే 3వ భాగంలో 12 నుంచి 35 వరకు ఆర్టికల్స్లో తెలిపేది హక్కులు. ఇది 3వ భాగము, ఇది 3 అంటే 3వ భాగంలో ఉండే వాటిని హక్కులు అంటారు. హక్కులు, రైట్స్, హక్కులు. ఇది 1, 2, 3 అక్షరాలు ఉన్నాయి. 3 అక్షరాలు హక్కుల్లో ఉంటాయి. అలానే అది 3వ భాగంలో ఉంటుంది. విధులకి, హక్కులకి నిర్దేశక నియమాలు కలిపి చేస్తుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఇక్కడ ప్రాథమిక హక్కులు, ప్రైమరీ రైట్స్ అనేవి కామన్గా ఉంటాయి. అది ప్రాథమిక హక్కులు అన్నప్పుడు మనకి 3వ భాగం, ప్రైమరీ అనే పదాన్ని తీసేసి కాంపిటేటివ్లో గుర్తుంచుకోవడమే కావాలి. కాబట్టి హక్కులు అంటే 3వ భాగంలో ఉంటాయి. 1 నుంచి 4 వరకు ఒకటి, 5 నుంచి 11 వరకు ఒకటి, 12 నుంచి 35 వరకు ఒకటి. ఇక నెక్స్ట్ 4వ భాగం. ఈ 4వ భాగంలో ఉన్న ఆర్టికల్స్ కంటిన్యూషన్ 36 నుంచి 51 వరకు ఉంటాయి.
36 నుంచి 51 వరకు ఆర్టికల్స్ తెలియజేసేది ఇది 4వ భాగం. 4 అక్షరాలు ఉంటాయి. వాటినే నిర్దేశిక నియమాలు. దీన్నే ఆదేశిక అంటారు. ఆదేశిక 1 2 3 4 4 అక్షరాలు ఉన్నాయి. ఇది 4వ భాగంలో ఉంటుంది. అట్లా నిర్దేశిక నియమాలకి ఆదేశిక సూత్రాలకి ఈ సూత్రాలు ఇవి నియమాలు, అవి హక్కులు. నియమాలు వేరు, సూత్రాలు వేరు, హక్కులు వేరు, విధులు వేరు. దానికే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకి కావాల్సింది ఇప్పుడు టాపిక్ కావాల్సింది 5వ భాగము. దీని తర్వాత కంటిన్యూషన్ 51 తర్వాత ఉండాల్సింది 52 నుంచి 151 వరకు ఆర్టికల్స్ ఉంటాయి. అట్లా 5వ భాగంలో 52 నుంచి 51 వరకు ఆర్టికల్స్ ఉంటాయి. వీటిలో ఉండేది కేంద్రం లేదా కేంద్ర శాసన నిర్మాణం అనవచ్చు. అంటే కేంద్రానికి సంబంధించిన పూర్తి సమాచారం 5వ భాగంలో ఉంటుంది. దీనిలోని కేంద్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలు మొత్తం, సభ మొత్తం వస్తాయి. ఇది 5వ భాగం. ఇప్పుడు మనకు కావాల్సిన 5వ భాగం గురించి చెప్పుకున్నాం. రాజ్యసభ అన్నాం కాబట్టి దీన్ని లాక్కొచ్చినాం. అంటే భారత రాజ్యాంగం యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా నిర్మించబడిందనే దాని గురించి తీసుకొచ్చిన విధానం ఇది. అయితే ఇక్కడ ఈ యొక్క 4కి మరియు 5కి మధ్య ఈ కొంత గ్యాప్లో ఒకటి వచ్చింది, కొత్తగా ఒక భాగం వచ్చింది. దానిని 4A అంటారు. 4A భాగం అంటారు. 4A భాగం. ఈ 4A భాగము ఇక్కడ ఆర్టికల్స్ ఆల్రెడీ ఫిల్ అయి ఉన్నాయి. ఇక్కడ ఫిల్ అయి ఉంది. వీటి మధ్యన ఆర్టికల్స్ లేవు కాబట్టి దానికి ఏం చేశారంటే ఇక్కడ కూడా భాగాలు కూడా ఫిల్ అయ్యి 4, 5 ఫిల్ అయి ఉన్నాయి. ఖాళీ లేవు. ఈ ఖాళీ లేకపోవడం వల్ల ఈ 4కే ఏ అనే అక్షరాన్ని జోడించారు. 4A భాగములో 51A అనే ఆర్టికల్ని జాయిన్ చేసి కొత్తగా చేర్చి దీనిలోని ప్రాథమిక విధులు అనే దానిని చేర్చారు. అంటే ప్రాథమిక విధులు గురించి తెలిపే భాగము 4A. ప్రాథమిక విధులు గురించి తెలిపే ఆర్టికల్ ఒకటే ఉంటుంది. దానిలో విధులు చాలా ఉంటాయి. చాలా మీన్స్ ఫస్ట్లో కొన్ని ఉన్నాయి. రాజ్యాంగం రాసినప్పుడు విధులు ఉన్నాయా అంటే రాజ్యాంగం రాసినప్పుడు లేవు. దీన్ని మళ్ళీ ఏం చేశారంటే 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976వ సంవత్సరంలో ఈ ప్రాథమిక విధుల్ని ఒక కమిటీ వేసి ఆ కమిటీ సిఫార్సు మేరకు దీన్ని తీసుకొచ్చారు. అంటే భారతదేశంలో ఇలా రాజ్యాంగం రాసినప్పుడు 1 2 3 4 5 అంతవరకే ఉంటే తర్వాత భారత పౌరులకి ఈ హక్కులు నిర్దేశిక నియమాలతో పాటుగా విధులు కూడా ఉండాలనే కాన్సెప్ట్తోని రాజ్యాంగ సభ అప్పుల్లో పెడదామనుకున్నా వీలు కాకపోతే తర్వాత కాలంలో వాటిని ప్రాథమిక విధుల్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ప్రాథమిక విధుల గురించి తెలిపేటువంటి భాగము, తెలిపే ఆర్టికల్, తెలిపే రాజ్యాంగ సవరణ, తెలిపిన సంవత్సరం మొత్తం బిట్లై 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారాగా 4A భాగాన్ని చేరిస్తే ఆ కొత్తగా వచ్చిన ఆర్టికల్ని 51A అంటారు. దానివల్ల వచ్చినటువంటి ఆ కొత్త సూచన ప్రాథమిక విధులు అంటారు. అలా భారతదేశంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి భాగాలు అంటే ఈ భారత రాజ్యాంగంలో ఉన్న పార్టులు మొత్తము భారత రాజ్యాంగం రాసినప్పుడు అప్పుడు 22 ఉండేవి. ఆ 22కి కొన్ని యాడ్ చేయడం, కొన్ని తీసేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకు కావాల్సింది భారతదేశంలోని రాజ్యాంగం అమలులో రాసినప్పుడు అంటే మూల రాజ్యాంగంలోని 22 పార్ట్లు ఉండేవి. తర్వాత మూల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న క్రమంలోని వాటికి ఆ 22 భాగాలకి కొత్తగా కొన్ని భాగాలను చేర్చారు, ఒక భాగాన్ని తీసివేశారు. ఒక 7వ భాగాన్ని తొలగించారు. 7వ పార్ట్ తొలగించారు. ఈ 7వ పార్ట్ అనేది 7వ రాజ్యాంగ సవరణ ద్వారాగా తొలగించాలన్నా చేర్చాలన్నా సవరించాలి, అడ్జస్ట్మెంట్ చేయాలి, అమెండ్మెంట్ చేయాలి. అలా 7వ భాగంని 7వ రాజ్యాంగ సవరణ ద్వారాగా 1956వ సంవత్సరంలో దీనిని తొలగించారు, తీసివేశారు. తీసివేయటం వల్ల ఒక భాగం పోయింది. ఎందుకు పోయిందంటే 1956లోనే దీన్ని తొలగించినప్పుడు భారత రాజ్యాంగం నుంచి తొలగించబడినటువంటి ఆ భాగాన్ని 7వ భాగం 7వ రాజ్యాంగ సవరణ ద్వారాగా 1956వ సంవత్సరంలో దానిని బి రాష్ట్రాలు అంటారు. అప్పుడు భారత రాజ్యాంగం రాసినప్పుడు ఏ రాష్ట్రాలు, బి రాష్ట్రాలు, సి రాష్ట్రాలు, డి రాష్ట్రాలు అలా తీసుకొచ్చారు. ఆ బి రాష్ట్రాలని తీసివేశారు. ఈ బి రాష్ట్రాలు తీసివేయటం వల్ల పోయిన ఆర్టికల్ని 238 అనే ఆర్టికల్ని తొలగించారు. అంటే భారత రాజ్యాంగంలో మొత్తం 22 భాగాలుంటే దానిలో 7వ భాగాన్ని పూర్తిగా తొలగించారు. 7వ రాజ్యాంగ సవరణ ద్వారాగా 1956వ సంవత్సరంలో బి రాష్ట్రాలని తొలగించారు.
ఇది తొలగించబడటం వల్ల పోయి బయటికి వెళ్ళింది రాజ్యాంగం నుంచి, తొలగించబడింది బి రాష్ట్రాలు. బి రాష్ట్రాలను తొలగించడం వల్ల లేకుండా పోయిన ఆర్టికల్ని 238 అనే ఆర్టికల్ని పూర్తిగా తొలగించారు. ప్రజెంట్ 238 ఆర్టికల్ మనకు లేదు. అంటే 22 ఈ భాగాలలోని కొత్తగా చేర్చిన భాగాలు దానిని 4A అనే పార్ట్ అంట. 4A అనే భాగం. ఈ 4A అనే భాగము దీన్నే 4A అని ఎట్లా రాయొచ్చు. 4A అని ఎట్లా రాయడం కంటే ఇదే రాజ్యాంగంలో రాశారు కాబట్టి దాన్నే మనం ఫాలో అవుతూ ఉంటాం. ఈ 4A మరియు 9A. 9A అనేది ఇలా తీసుకోవాలి. 9A ఇది 4A అనేది ఇలా తీసుకోవాలి. 4A ఇలా. ఇక నెక్స్ట్ 14 అంటే ఇక్కడ 14 ఇది 10 నెక్స్ట్ 1 ఇది 14 అంటే 5 - 1 రోమన్ సంఖ్యామానం ప్రకారము 14A కొత్తగా జాయిన్ చేశారు. ఇలా మొత్తం భారత రాజ్యాంగంలోని నూతనంగా చేర్చిన భాగాలు 4A అనే భాగము. ఈ 4A అనే భాగం వల్ల కొత్తగా వచ్చిన ప్రాథమిక విధులు. ఈ ప్రాథమిక విధులు రావటం అనేది 42వ రాజ్యాంగ సవరణ ద్వారాగా వచ్చినవి. ఎప్పుడు అంటే 1976. అందుకే దీన్ని మినీ రాజ్యాంగం అంటారు. 42వ రాజ్యాంగ సవరణని మినీ రాజ్యాంగంగా చెప్పుకుంటారు. నెక్స్ట్ 9A అనే భాగాన్ని కొత్తగా చేర్చారు. వాటినే పట్టణ స్థానిక సంస్థలని కొత్తగా జాయిన్ చేశారు, కొత్తగా ఏర్పాటు చేశారు. అంటే రాజ్యాంగం రాసినప్పుడు లేవై ఇవి 74వ రాజ్యాంగ సవరణ ద్వారాగా 1993లో అమల్లోకి వస్తాయి. కొన్నిట్లో 1992 ఉంటుంది. ఈ 92లో ఏర్పాటు చేస్తే 93లో అమల్లోకి వస్తాయి 74వ రాజ్యాంగ సవరణ చట్టం. నెక్స్ట్ ఇది 14A అనేది ట్రిబ్యునల్స్. ఈ ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేస్తారు. ఇది కూడా 42వ రాజ్యాంగ సవరణ ద్వారాగా 1976లో ఏర్పాటు చేస్తారు ట్రిబ్యునల్స్ని. భారత రాజ్యాంగంలో 7ని తొలగించి 7వ పార్ట్ని తొలగించి 4Aని చేర్చారు, 9Aని చేర్చారు, 14Aని చేర్చారు. అంటే కొత్తగా చేర్చినవి ఇవి. అంటే కొత్తగా చేర్చడం వల్ల ఇప్పుడు ఈ భారత రాజ్యాంగంలోని 22 భాగాలు ఉంటే ఈ 22 సంఖ్య ఉంటుంది. దానిలోని ఇప్పుడు ఆల్రెడీ 22 ఉన్నాయి. 22లో 1 పోయింది. అప్పుడు 21 అయితే 21కి 4A కలిసింది 22 అయినాయి, 9A కలిసింది 23 అయినాయి, 14A కలిసింది 24 అయినాయి. కానీ 24, 25, 23, 26 అని ఆడ పార్ట్లు ఉండవు. కేవలం 22 ఉంటుంది. మౌలిక రాజ్యాంగంలో ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబరే ఉంటుంది. ఆ నెంబర్ చేంజ్ కాదు. మార్పులు చేర్పులు చేసినప్పుడు ఇక్కడ 4 ఆ తర్వాత 5 కంటిన్యూషన్గా ఉంటుంది. ఆ 5ని మళ్ళీ అడ్జస్ట్ చేయకుండా ఆర్టికల్ని దాన్ని జరపకుండా మరియు దాన్ని కిందికి మీదికి తీసుకురాకుండా ఉన్న ఆర్టికల్కే ఏ కానీ బి కానీ 1 కానీ అలా తీసుకుంటారు. 4A పార్ట్లో తీసుకున్నారు. ఒకవేళ ఆర్టికల్ కావాలంటే 4(1) సబ్ క్లాస్ అంటారు. మళ్ళీ సబ్ క్లాస్లో ఇంకా కావాలంటే 4Aలోని మళ్ళీ 1 తీసుకుంటారు. అట్లా మారుస్తారు. అంతేగాని కొత్త నెంబర్ యాడ్ కాదు. ప్రజెంట్ భారత రాజ్యాంగంలోని ఉన్నటువంటి ఆ భాగాల సంఖ్య అది. ఆ భాగాల సంఖ్యను బట్టి ఓకే. నెక్స్ట్ యాక్చువల్గా భారత రాజ్యాంగంలో ఉన్న భాగాలు మొత్తం 22 ఉంటాయి. 22లోని కొన్ని తీసేశారు, కొన్ని కలిపారని చెప్పుకున్నాం. నెక్స్ట్ షెడ్యూల్స్. భారత రాజ్యాంగంలో షెడ్యూళ్ళు అప్పట్లో 8 ఉండేవి. 8కి కొత్తగా చేర్చారు కొన్నిటిని. ఆ చేర్చిన వాటిలోని 9వ షెడ్యూల్ని కొత్తగా చేర్చారు, 10వ షెడ్యూల్ని చేర్చారు, 11వ షెడ్యూల్ని చేర్చారు, 12వ షెడ్యూల్ని చేర్చారు. ఒకవేళ భాగాలు ఆర్టికల్స్లోని వివరించలేకపోయినప్పుడు వాటిని షెడ్యూల్స్ రూపంలోకి మారుస్తారు, షెడ్యూల్ రూపంలోకి వివరిస్తారు. ప్రజెంట్ షెడ్యూల్ సంఖ్య 22 ఉన్నాయి. ఇది 9వ షెడ్యూల్ అనేది 1వ రాజ్యాంగ సవరణ ద్వారాగా 1951లోని తీసుకువచ్చారు. షెడ్యూల్స్ అన్నాం కాబట్టి. ఇక నెక్స్ట్ ఇది 1985వ సంవత్సరంలోని 54వ రాజ్యాంగ సవరణ ద్వారాగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొస్తారు. అది 11వ షెడ్యూల్. అది 10వ షెడ్యూల్. నెక్స్ట్ 11వ షెడ్యూల్ని 12వ షెడ్యూల్ని కూడా తీసుకొచ్చారు. ఈ 11, 12 షెడ్యూల్స్ అనేవి స్థానిక స్వపరిపాలన విషయంలోని తీసుకొచ్చినవి. అది షెడ్యూల్స్ వచ్చినప్పుడు మనం చెప్పుకోవచ్చు ప్రజెంట్. అయితే ఈ ఆర్టికల్స్ అనేవి నిబంధనలు. ఇవేమో భాగాలు, ఇవేమో షెడ్యూల్స్, ఇవే ఆర్టికల్స్. వీటినే కొన్ని వాటిలో నిబంధనలు ఉంటాయి. నిబంధనలు లేదా ఆర్టికల్స్. ఇవి ఆర్టికల్స్ అనేవి ప్రజెంట్ 440కి ప్లస్ ఉంటాయి, ఎక్కువే ఉన్నాయి. ఆ మార్పులు చేర్పుల్లో ఉన్నాయి. కానీ 440 అనేవి ఉండవు. కానీ భారత రాజ్యాంగంలో 395 ఉంటాయి. ఆ 395లోని ప్లస్ మైనస్ నడుస్తూ ఉంటుంది. ప్రజెంట్ ఇది మన భారత రాజ్యాంగంలోని భాగాలు అన్నాం.
ఇప్పుడు రాజ్యసభ అనేది మనం చెప్పుకున్నప్పుడు దాని ఇంట్రడక్షన్ అన్నమాట. రాజ్యసభ ఇది 5వ భాగములో అంటే 5వ భాగములో ఉంటది. 5వ భాగంలో ఉంది. ఈ 5వ భాగంలో 5 అధ్యాయాలు ఉంటాయి. 5 అధ్యాయాలు ఉన్నాయి. అధ్యాయాలు. ఈ 5 అధ్యాయాల్లో 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం. ఈ 5వ భాగంలో ఉన్న ఆర్టికల్స్ని 52 నుంచి 151 ఆర్టికల్ అని చెప్పిను. దానిలోని 52 నుంచి 78 వరకు ఉన్న వాటినేమో 1వ అధ్యాయం అంటారు. నెక్స్ట్ 2వ అధ్యాయంలోని 79వ ఆర్టికల్ నుంచి 79వ ఆర్టికల్ నుంచి అంటే కంటిన్యూషనే 79వ ఆర్టికల్ నుంచి దాని కంటిన్యూషన్లోని 79వ ఆర్టికల్ నుంచి దానికి దాదాపుగా 122 ఆర్టికల్ వరకు దీన్ని తీసుకున్నారు. అంటే 2వ అధ్యాయంలో 79వ ఆర్టికల్ నుంచి 22వ ఆర్టికల్ వరకు వివరిస్తుంది. రాజ్యసభ 5వ భాగంలో ఉంటుంది. రాజ్యసభ 5వ భాగంలో 2వ అధ్యాయంలో ఉంటుంది. రాజ్యసభ 5వ భాగంలో 2వ అధ్యాయంలో 79వ ఆర్టికల్ నుంచి 122వ ఆర్టికల్స్ మధ్య ఉంటుంది. ఇది ఇప్పుడు మనకి రాజ్యసభ యొక్క నిర్మాణము. రాజ్యసభ యొక్క నిర్మాణం ఈ స్ట్రక్చరు వివరించే ఆర్టికల్ని 80వ ఆర్టికల్ అంటారు. రాజ్యసభ యొక్క నిర్మాణాన్ని వివరించే ఆర్టికల్ని 80వ ఆర్టికల్ అన్నాం. ఇప్పుడు నీకు దీనికంటే ముందే చెప్పను ఎన్ని 5వ భాగం అన్నాం. 5వ భాగము 5వ భాగములో 2వ అధ్యాయం అన్నాం. ఈ 2వ అధ్యాయములో రాజ్యసభని గురించి వివరించే ఆర్టికల్ నిబంధన 80వ ఆర్టికల్. ఓకే, ఇప్పుడు రాజ్యసభ యొక్క నిర్మాణాన్ని తెలుసుకోవాలంటే మనం 80వ ఆర్టికల్కి వెళ్ళాలి. ఇది రాజ్యసభ గురించి తెలుసుకునే క్రమం. ఇది 1 నుంచి 5 యొక్క భాగాలు కంపల్సరీగా నోట్లోకి రావాలి. ఆర్టికల్స్ కూడా నోట్లోకి రావాలి. అవి ఇప్పుడు రాజ్యసభకి రాజ్యసభ దీనికి పూర్వనామం ఉంటుంది. రాజ్యసభ మీద ఇది 80వ ఆర్టికల్ దీన్ని గురించి తెలిపితే 80వ నిబంధన దీని గురించి తెలిపితే అంటే భారతదేశానికి ఒక రాజ్యసభ ఉంటుంది అని చెప్పేది 80వ ఆర్టికల్. నెక్స్ట్ రాజ్యసభ నిర్మాణం గురించి 80వ ఆర్టికల్ తెలియజేస్తే ఈ రాజ్యసభకి పూర్వనామం ఉంటుంది. రాజ్యసభకి పూర్వనామం అంటే పాత పేరు కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ దీని యొక్క పూర్వనామం. రాజ్యసభకి పూర్వనామము కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ని ఏర్పాటు చేసిన సంవత్సరము 1952 ఏప్రిల్ నెలలో 3వ తారీఖున దీన్ని ఏర్పాటు చేస్తారు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్ని రాజ్యసభ యొక్క పూర్వనామము కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ని ప్రస్తుతము మనం రాజ్యసభ అని పిలుస్తున్నాము. కౌన్సిల్ ఆఫ్ స్టేట్ని ఏర్పాటు చేసింది 1952 ఏప్రిల్ 3వ తారీఖున. ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ యొక్క మొట్టమొదటి సమావేశము ఫస్ట్ సమావేశం ఇదే సేమ్ ఇయర్ 1952వ సంవత్సరంలోనే. కానీ నెల మాత్రము తర్వాత నెల దాన్ని మే నెల అంటాం. ఆ మే నెలలోని ఇది 3వ తారీఖు అయితే ఇది 13వ తారీఖు. అంటే 1952 మేలో 13వ తారీఖున కౌన్సిల్ ఆఫ్ స్టేట్ యొక్క మొదటి సమావేశం జరిగింది. అంటే ఎప్పుడు ఏర్పాటు చేశారంటే కన్ఫ్యూజ్ కావద్దు. ఇది ఏప్రిల్, ఇది 2, ఇది ఏమో 4. ఏప్రిల్ మాసం అంటే 4వ నెల. ఇది 3వ తారీఖు, ఇది 5 ఉంది ఆల్రెడీ. 2, 3, 4, 5 ఉంటాయి. ఇక నెక్స్ట్ ఇది కూడా 5, నెక్స్ట్ 1, 3, నెక్స్ట్ 2, 5 అట్లా వరుస నెంబర్లే ఉంటాయి రెండిట్లో కూడా. 1952 ఏప్రిల్ 3వ తారీఖున ఏర్పాటైన కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అది ఎప్పుడు దాని మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది? 1952 మే 13వ తారీఖున తొలి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ తొలి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న దీనికి పూర్వనామము కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అయితే కౌన్సిల్ ఆఫ్ స్టేట్ యొక్క నిర్మాణం ఎలా ఉంటే ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ని రాజ్యసభగా మార్చింది. కౌన్సిల్ ఆఫ్ స్టేట్ని రాజ్యసభగా మార్చినది 1954 ఆగస్టు నెలలో 23వ తారీఖున దీని రాజ్యసభగా నామకరణం చేశారు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్ని మనము ప్రజెంట్ రాజ్యసభగా పిలిస్తే ఆ రాజ్యసభగా దానిని పేరు ఎప్పుడు మార్చారు? 1954
ఆగస్టు 23వ తారీఖున 1954 ఆగస్టు 23వ తారీఖున దీన్ని రాజ్యసభగా నామకరణం చేసిన వారు పేరు, దీన్ని రాజ్యసభగా నామకరణం చేసిన వారు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఇప్పుడు ఉన్నాయన సిపి రాధాకృష్ణన్, ఈయనేమో సర్వేపల్లి రాధాకృష్ణన్. ఇప్పుడు ఉపరాష్ట్రపతిని సిపి రాధాకృష్ణన్ అంటారు, అప్పుడు ఉన్నాయని సర్వేపల్లి రాధాకృష్ణన్ అంటారు. ఇద్దరిది ఒక రాష్ట్రమే, తమిళనాడు రాష్ట్ర వాస్తవ్యులు వీళ్ళు. ఆ సర్వేపల్లి రాధాకృష్ణన్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ని రాజ్యసభగా నామకరణం చేశారు. ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇది 1952లో అది ఏప్రిల్ మాసంలో 3వ తారీఖున ఇది ఏర్పాటైతే దీనిని రాజ్యసభగా 1954లో ఆగస్టు నెలలోని 23వ తారీఖున రాజ్యసభగా మార్చింది సర్వేపల్లి రాధాకృష్ణన్. దీని పేరుని ఇలా మార్చారన్నమాట, అది సర్వేపల్లి రాధాకృష్ణన్. అలా మార్చారు కాబట్టి ఈ రాజ్యసభ పితామహుడుగా పేర్కొనే వారిని సర్వేపల్లి రాధాకృష్ణన్ అంటారు. అంటే రాజ్యసభకి ఆ పేరు సూచించి దాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని మన రాజ్యసభ పితామహుడుగా చెప్పుకుంటారు. అంటే రాజ్యసభ పితామహుడు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఎందుకంటే రాజ్యసభకి మొట్టమొదటి ఎక్స్ అఫిసియో చైర్మన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారే. భారత మొట్టమొదటి ఉపరాష్ట్రపతి గారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారే. భారతదేశానికి రాజ్యసభ చైర్మన్గా మొదటిసారి ఎన్నికయింది ఉపరాష్ట్రపతి హోదాలోని ఆయన కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారే. అందుకే ఆయన రాజ్యసభ పితామహుడిగా పేర్కొంటారు. ఇప్పుడు రాజ్యసభకి కౌన్సిల్ ఆఫ్ స్టేట్కి మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇప్పుడు రాజ్యసభ అని పిలుస్తున్నాం మనం. ఈ రాజ్యసభ 1954లో నామకరణం చేశారు. దీన్ని అంతకుముందు కౌన్సిల్ ఆఫ్ స్టేట్గా పిలిస్తే ఇది 1952లో పిలిచారు. ప్రజెంటు దీని కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అనేది పూర్వనామం, రాజ్యసభ అనేది ఆ నామం. ఇప్పుడు ప్రజెంటు దీనిని రాష్ట్రాల మండలి అంటారు. రాష్ట్రాల మండలి దీనికి ఇది పూర్వనామం. ఇదేమో పిలిచేటువంటి దానిలో రాజ్యాంగంలో రాయబడినటువంటి రాసే టైంలోని దీన్ని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని పిలిస్తే ఆ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రాజ్యసభగా నామకరణం చేస్తే ప్రస్తుతం దానికి మారు పేరు ఇంకొక పేరుని రాష్ట్రాల మండలిగా పిలుస్తారు. అంటే రాజ్యసభని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనవచ్చు, రాజ్యసభని రాష్ట్రాల మండలి అనవచ్చు. దీనికి మరొక మారు పేర్లు ఉన్నాయి, వాటినే పెద్దల సభ అంటారు. పెద్దల సభగా కూడా పిలుస్తారు దీనినే పెద్దల సభతో పాటుగా ఎగువ సభ అంటారు. ఎగువ సభతో పాటుగా దీనిని రెండవ సభ అంటారు. ఈ రెండవ సభతో పాటుగా దీనిని శాశ్వత సభ అంటారు. శాశ్వత సభ అన్న రాజ్యసభనే, రెండవ సభ అన్న రాజ్యసభనే. దీని రెండవ సభ అంటారు. ఎగువ సభ అన్న ఆ రాజ్యసభనే, పెద్దల సభ అన్న రాజ్యసభనే. ఇది ఎగ్జామ్లో అడిగింది గతంలోని. భారతదేశంలో రెండవ సభని దేన్ని పిలుస్తారని ఇచ్చిండు. మనం ఎగువ సభ అంటే ముందు పైన ఉంటుంది అనుకుంటాం, దాన్ని ఒకటో సభ అనుకుంటాం. కానీ 1, 2 విషయంలోనైతే ఒకటైతే లోక్సభ, 2 అయితేనేమో రాజ్యసభ. కానీ ఎగువ దిగువలో మాత్రము ఎగువైతే రాజ్యసభ, దిగువైతేనేమో శాసనసభ ఉంటుంది. ఆ క్లారిటీ ఉండాలి. ఇది పెద్దల సభ అంటే ఈ నిపుణులు అంటే మా రాజ్యాంగ శాస్త్ర సాంకేతిక అన్ని విషయాల్లోని సామాజిక దృక్పథం ఉన్న వాళ్ళు పోయే సభ కాబట్టి దాన్ని పెద్దల సభ అన్నారు. ఇది ఒక్కసారి ఏర్పాటైతే అది మారదు. 1952లో ఏర్పాటైంది, పేరు మారింది కానీ సభ యొక్క రద్దు కాదు. అందుకే దాన్ని శాసనసభ అంటారు. ఇట శాశ్వత సభ, రెండవ సభ, ఎగువ సభ, పెద్దల సభ, రాష్ట్రాల మండలి అనే పేర్లు ఉన్నదాన్ని రాజ్యసభ అంటాం. ఈ రాజ్యసభ విషయంలో భారతదేశంలో అయితే దాన్ని రాజ్యసభ అని పిలుస్తారు. భారతదేశం ఇండియాలో దానిని మనము రాజ్యసభ అన్నాం. అదే అమెరికాలో అయితే దాన్ని సెనెట్ అంటారు. సెనెట్ ఇది యుఎస్ఏలో పదం. యుఎస్ఏలో సెనెట్ని పోలి ఉంటుంది. అదే బ్రిటన్లో దీనిని ప్రభువుల సభ అంటారు. లార్డ్స్ హౌస్ అంటారు. ప్రభువుల సభ దీన్నే లార్డ్స్ హౌస్ అంటారు. లార్డ్స్ హౌస్ అనేది బ్రిటన్లో ప్రభువుల సభ పిలుస్తారు. సెనెట్ అనేది అమెరికాలో పిలుస్తారు. రాజ్యసభ అనేది ఇండియాలో పిలుస్తారు. అంటే ఇండియాలో రాజ్యసభ,
యుఎస్ఏలో సెనెట్, ఇండియాలో రాజ్యసభనే, బ్రిటన్లో ప్రభువుల సభ, దాన్నే లార్డ్స్ హౌస్ అంటారు. లార్డ్స్ విలియమ్సన్, లార్డ్స్ లివింగ్, లార్డ్స్ కానింగ్ అంటాం మనం. ఇక్కడ భారతదేశంలో గవర్నర్ జనరల్స్, అంతకుముందు ఉన్నటువంటి వైస్రాయులు చెప్పుకుంటారు. అటు లార్డ్స్ అనే వర్డ్ వాడుతుంటారు. ఆ వర్డ్ అనేది బ్రిటన్ నుంచి ఉత్పత్తి అయిన పదం అది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతారంటే, భారతదేశ రాజ్యసభ ఇది యుఎస్ఏలో సెనేట్ని పోలి ఉంటుంది. పోలిక. భారతదేశ రాజ్యసభ మన బ్రిటన్లోని లార్డ్స్ హౌస్ లేదా హౌస్ ఆఫ్ లార్డ్స్ ప్రభువుల సభని పోలి ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, భారతదేశం యొక్క రాజ్యసభ అనేది ప్రభువుల సభ కంటే ప్రభువుల సభ కంటే అంటే భారతదేశంలో ఉన్న ఇది ప్రభువుల సభ కంటే బలమైనది. ప్రభువుల సభ కంటే బలమైనది. మైంది. కానీ ఇది బ్రిటన్లో ఉన్న ప్రభువుల సభ కంటే బలమైంది. కానీ ఈ అమెరికాలో ఉన్న సెనెట్ కంటే బలహీనమైనది. ఇది గతంలోని గ్రూప్ 1 గ్రూప్ 2లో అడిగాడు, సివిల్స్ లెవెల్లో కూడా అడిగాడు. రాజ్యసభ వచ్చినప్పుడు మనకి 2 క్లారిఫికేషన్స్ రావాలి. ఇండియాలో రాజ్యసభ, దీన్నే పెద్దల సభ, దీన్నే ఎగువ సభ, దీన్నే రెండవ సభ అంటారు, దీన్నే శాసనసభ అంటారు. ఇది యుఎస్ఏలో సెనెట్ని పోలి ఉంటుంది. ఇది బ్రిటన్లో లార్డ్స్ హౌస్ని పోలి ఉంటుంది. ఇది రాజ్యసభ అనేది బ్రిటన్లో ప్రభువుల సభ కంటే స్ట్రాంగ్ బలమైంది. అదే రాజ్యసభ బ్రిటన్లోని ప్రభువుల సభ కంటే బలమైందే కానీ యుఎస్ఏలో ఉన్న సెనెట్ కంటే బలహీనమైనది. ఇది గతంలోనే గ్రూప్ 2 గ్రూప్ 1 సివిల్స్ లెవెల్లో అడిగిన క్వశ్చన్ ఇది. ఈ రాజ్యసభ వచ్చినప్పుడు ఇంత క్లారిటీ ఉండాలి. అప్పుడే మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి సివిల్స్ లాంటి ఎగ్జామ్స్ని మనం దాన్ని పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కేవలం మనం రాజ్యసభ అనే పదాన్ని పట్టుకొని అక్కడ ఆర్టికల్ చెప్పాం, దాని నిర్మాణం పోలిక చెప్పాం, అది ఎవరికంటే బలమైంది, ఎవరికంటే బలహీనమైంది, అదేవిధంగా భారతదేశంలోని దీనికి ఆ పేరు సూచించింది ఎవరు, రాజ్యసభ పితామహుడు ఎవరు, రాజ్యసభ పితామహుడైన సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి తెలుసుకునే ఎందుకు ఆయన పితామహుడు అన్నారు, ఇది ఏ ఆర్టికల్లో ఉన్నది, ఏ యొక్క భాగంలో పార్ట్లో ఉన్నది, ఏ యొక్క అధ్యాయంలో ఉన్నది, దాన్ని మొత్తం చర్చించుకున్నాం. ఇక నెక్స్ట్ ఇప్పుడు నిర్మాణం దీని యొక్క ఏర్పాటు చూసుకున్నాం. తర్వాత దాని యొక్క స్ట్రక్చర్లో ఎన్ని సీట్లు ఉంటాయి, ఏ రాష్ట్రానికి ఏ భాగంలో ఇది ఎందుకు దీనికి ఒక రాష్ట్రంలో సీట్లు ఎక్కువ ఒక రాష్ట్రంలో తక్కువ ఉంటాయి అనేది కూడా నెక్స్ట్ క్లాస్